భారతదేశం ఉంది కదా, దాని చివరి మూల ఏదో తెలుసా? మన పటంలో కింద ఇండోనేషియాకు దగ్గరగా ఒక చిన్న ద్వీపం, పేరు గ్రేట్ నికోబార్. ఇక్కడ జనాభా ఎంతో తెలుసా? 8,000 మంది కూడా లేరు. కానీ ఇప్పుడు ఈ చిన్న ద్వీపం గురించి ఢిల్లీలో ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. ఎందుకంటే ఇక్కడ ఏదో పెద్దది జరగబోతోంది. 72,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, ఒక కొత్త నగరం, ఒక మెగా పోర్ట్. ఇది భారతదేశ భవిష్యత్తును మార్చే ప్రాజెక్ట్ అని కొందరు అంటున్నారు. మరికొందరు ఇది మన పర్యావరణానికి పెద్ద నష్టం అంటున్నారు. అసలు గ్రేట్ నికోబార్లో ఏం జరుగుతుంది? ఎందుకు ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది? ఈ వీడియోలో నేను మీకు కథ మొత్తం చెప్తా. చివరి వరకు చూడండి. ముందుగా గ్రేట్ నికోబార్ ఎక్కడ ఉందో చూద్దాం. మన ఇండియా మ్యాప్ తీసుకోండి, కిందకు వెళ్ళిపోండి. అండమాన్ నికోబార్ దీవులు దాటి ఇంకా కిందకు, అక్కడ ఉంది గ్రేట్ నికోబార్. ఇండియాకు దక్షిణాన చివరి భూభాగం ఇదే. ఇక్కడ ఇందిరా పాయింట్ ఉంది, అదే మన దేశం చివరి సరిహద్దు. ఈ ద్వీపం వైశాల్యం 1045 చదరపు కిలోమీటర్లు. కానీ ఇక్కడ ఉండేది 8,000 మంది మాత్రమే. అందులో సగానికి పైగా నికోబారీ షోంపేన్ అనే ఆదివాస తెగలవారు. మిగతాదంతా దట్టమైన వర్షారణ్యం. 85% ద్వీపం అడవితో నిండి ఉంది. ఇక్కడ బీచ్లకు లెదర్ బ్యాక్ తాబేళ్లు గుడ్లు పెట్టడానికి వస్తాయి. ప్రపంచంలోని అతిపెద్ద తాబేళ్లు ఇవి. కానీ ఒక సమస్య ఉంది. ఈ ప్రాంతం భూకంపాలు, సునామీలకు చాలా సెన్సిటివ్. 2004లో వచ్చిన సునామీ ఈ ద్వీపాన్ని బాగా దెబ్బతీసింది. ఇందిరా పాయింట్ అనే పోలీస్ స్టేషన్ సముద్రంలో మునిగిపోయింది. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు మనిషి ఒక పెద్ద ప్రాజెక్టుతో అడుగు పెట్టబోతున్నాడు. 2024వ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పేరు గ్రేట్ నికోబార్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఖర్చు ఎంతంటే 72,000 కోట్లు. అసలు ఏం కట్టబోతున్నారు? మొదటిది గలాతియా బేలో ఒక మెగా ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. అంటే పెద్ద పెద్ద కంటైనర్ షిప్లు వచ్చి ఇక్కడ ఆగి సరుకులు మార్చుకుని వెళ్ళే పోర్ట్. ఏడాదికి 16 మిలియన్ కంటైనర్ల సామర్థ్యం ఉంటుంది. రెండవది అంతర్జాతీయ విమానాశ్రయం. మూడవది గ్యాస్, సోలార్ ఆధారిత పవర్ ప్లాంట్. నాలుగవది 3.5 లక్షల మంది ఉండే గ్రీన్ ఫీల్డ్ సిటీ, టౌన్షిప్, రోడ్లు. మరి ఇక్కడే ఎందుకంటే కారణం ఒకటే, లొకేషన్. గ్రేట్ నికోబార్ మలక్కా జలసంధికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచంలో జరిగే షిప్పింగ్లో 30% ఈ జలసంధి గుండానే వెళ్తుంది. చైనా నుండి యూరోప్కు, మిడిల్ ఈస్ట్ నుండి తూర్పు ఆసియాకు వెళ్ళే అన్ని షిప్లు ఇక్కడే పాస్ అవుతాయి. ఇప్పుడు అవి సింగపూర్లో, కొలంబోలో ఆగి సరుకులు మార్చుకుంటున్నాయి. మనం ఈ పోర్టు కడితే ఆ బిజినెస్ మొత్తం ఇండియాకు వస్తుంది. ఏడాదికి 6,000 కోట్ల రూపాయలు మిగులుతాయి. అంతేకాదు ఇది వ్యూహాత్మకంగా కూడా చాలా కీలకం. చైనా హిందూ మహాసముద్రంలో తన ప్రభావం పెంచుకుంటున్న వేళ మనం కూడా ఒక బలమైన స్థావరం ఏర్పాటు చేసుకున్నట్లు ఉంటుంది. ఎంత మంచి ప్రాజెక్ట్ అయినా రెండు వైపులు ఉంటాయి కదా. ఇక్కడ కూడా కాంట్రవర్సీ ఉంది. అతిపెద్ద సమస్య ఏంటంటే అడవి. ఈ ప్రాజెక్ట్ కోసం 130 చదరపు కిలోమీటర్ల వర్షారణ్యం తొలగించాల్సి వస్తుంది. అంటే దాదాపు 10 లక్షల చెట్లని పర్యావరణవేత్తలు లెక్కగట్టారు. గలాతియా బే బీచ్, ఇది ప్రపంచంలోనే లెదర్ బ్యాక్ తాబేళ్లు అతి ఎక్కువగా గుడ్లు పెట్టే ప్రదేశం. పోర్టు వస్తే అవి ఇక్కడికి రావని అంటున్నారు. రెండో సమస్య షోంపేన్ తెగ. వీళ్ళు ప్రత్యేకంగా రక్షించాల్సిన ఆదివాసీ తెగ, పీవీటీజీ అంటారు. వీళ్ళ భూమి, వీళ్ళ జీవన విధానం ఈ ప్రాజెక్టు వల్ల ఎఫెక్ట్ అవుతుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు వేశారు. ప్రభుత్వం మేము ఎకో డెవలప్మెంట్ మోడల్ ఫాలో అవుతున్నాం అంటుంది. అడవి నరికితే 3 రెట్ల చెట్లు వేరే చోట నాటుతామంటుంది. టర్టిల్స్ కోసం ప్రత్యేక కన్జర్వేషన్ జోన్ పెడతామంటుంది. షోంపేన్ తెగ వారికి ఉద్యోగాలు, రక్షణ ఇస్తామంటుంది. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి చేయాల్సిందే అంటుంది. ఇక్కడే డిబేట్ మొత్తం ఉంది. అభివృద్ధి కావాలా, ప్రకృతి కాపాడాలా? ఇది కేవలం ఒక పోర్ట్ కథ మాత్రమే కాదు, ఇది జియోపాలిటిక్స్ కథ. మీరు మ్యాప్ చూస్తే అర్థమవుతుంది.
చైనా, పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్, శ్రీలంకలో హమ్మన్ తోట, బంగ్లాదేశ్లో చిట్టగాంగ్, ఇలా హిందూ మహాసముద్రం చుట్టూ తన స్నేహ దేశాలతో పోర్టులు కడుతోంది. దీన్నే స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అంటారు. మన గ్రేట్ నికోబార్ పోర్ట్ దీనికి కౌంటర్. ఇండో పసిఫిక్ రీజియన్లో మన ప్రభావం చూపించడానికి ఇది కీలకం. ఇండియన్ నేవీకి, కోస్ట్ గార్డుకు ఇది ఒక బలమైన బేస్ అవుతుంది. మలక్కా జలసంధి మీద కన్ను వేసి ఉంచడానికి ఇది బెస్ట్ లొకేషన్. ఆర్థికంగా చూస్తే ఇప్పుడు మన షిప్పులన్నీ సరుకులు మార్చుకోవడానికి సింగపూర్కు పోయి డబ్బులు కడుతున్నాయి. ఆ డబ్బు ఇక్కడే ఆగుతుంది. మన షిప్పింగ్ ఇండస్ట్రీ బలపడి మేక్ ఇన్ ఇండియాకు ఇది ఒక పెద్ద బూస్ట్ అవుతుంది. సరే, పోర్టు వచ్చింది, దేశానికి లాభం. మరి అక్కడ ఉండే స్థానికులకు ఏంటి లాభం అంటే, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్టు వల్ల 65,000 కొత్త ఉద్యోగాలు వస్తాయి. రోడ్లు, ఆసుపత్రులు, స్కూళ్ళు వస్తాయి. నికోబారీ ప్రజల జీవన ప్రమాణం పెరుగుతుంది. కానీ షోంపెన్ తెగ విషయంలో సందేహాలు ఉన్నాయి. వీళ్ళు బయట ప్రపంచంతో కలవడానికి ఇష్టపడరు. వీళ్ళ అడవిలోకి మనం వెళ్ళడం వీళ్లకు మంచిదేనా? వీళ్ళ అనుమతి లేకుండా వీళ్ళ భూమిలో ప్రాజెక్టు చేయడం సరైనదేనా? అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళ సంస్కృతిని కాపాడుతామని చెప్తోంది. కానీ చరిత్ర చూస్తే అభివృద్ధి పేరుతో చాలా ఆదివాసీ తెగలు కనుమరుగయ్యాయి. ఆ భయం ఇక్కడ కూడా ఉంది. ప్రణాళిక ప్రకారం మొదటి దశ 2030 నాటికి పూర్తవుతుంది. అప్పటికి పోర్ట్, విమానాశ్రయం పని మొదలు పెడతాయి. 2050 నాటికి ఇక్కడ 3.5 లక్షల మంది జనాభా ఉండే స్మార్ట్ సిటీ కట్టాలని ప్లాన్. స్టైనబుల్ సిటీ అని పేరు పెట్టారు. గ్రీన్ ఎనర్జీ, తక్కువ కాలుష్యం ఇలా ఉంటుందని చెప్తున్నారు. కానీ రిస్క్ కూడా ఉంది. ఇది భూకంపాల జోన్. సునామీ వచ్చే ప్రమాదం ఉంది. క్లైమేట్ చేంజ్ వల్ల సముద్ర మట్టం పెరిగితే ఏమవుతుందనే ప్రశ్నలు ఉన్నాయి. చివరగా ఒకటి చెప్పాలనుకుంటున్నా, గ్రేట్ నికోబార్ కథ ఇది ఒక ద్వీపం కథ కాదు. ఇది 21వ శతాబ్దంలో భారతదేశం తీసుకుంటున్న నిర్ణయాల కథ. అభివృద్ధి వర్సెస్ పర్యావరణం, భద్రత వర్సెస్ సంస్కృతి మధ్య బ్యాలెన్స్ ఎలా చేయాలి? దీనికి సమాధానం మన దగ్గర లేదు. మీ దగ్గర ఉందా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి జియోపాలిటిక్స్, డెవలప్మెంట్ కథలు మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.